హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు ఈ రోజు నుంచి 12 ఏళ్ల సర్వీస్కే పూర్తి పెన్షన్ నెలకి 25,000 రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వ సంచలన నిర్ణయం అన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి అన్నమాట. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్కి ఇది ఒక నిజంగా సంచలనాత్మక వార్త. ఇక నుంచి 12 ఏళ్ల సర్వీస్కి పూర్తి పెన్షన్, అది కూడా కనీసం 25,000 రూపాయలు అయితే కనీస పెన్షన్గా మంజూరు కాబోతుంది. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వము అలాగే కొత్త వేతన సంఘాన్ని పిఆర్సీని తీసుకురావాల్సి అయితే ఉంటుంది. ప్రస్తుతం 7వ వేతన సంఘం అమల్లో ఉండగా త్వరలోనే 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి ఎంతో ఆసక్తిగా ఈ కొత్త పిఆర్సీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పిఆర్సీతో ఉద్యోగుల కోసం కనీస జీతం అనేది భారీగా పెరుగుతుంది. అలాగే పెన్షనర్స్కి కనీస పెన్షన్ కూడా గణనీయంగా పెరుగుతుంది. సాధారణంగా ఈ ఏడాది చివరికల్లా ప్రస్తుత వేతన సంఘం గడువు అనేది ముగుస్తుందన్నమాట. అంటే 7వ వేతన సంఘం 7th బిఆర్సీ అనేది ఈ డిసెంబర్ 31తో ముగింపు అన్నమాట. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కొత్త వేతన సంఘం అంటే 12th పిఆర్సీ, సారీ ఫ్రెండ్స్, 8th పిఆర్సీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాబట్టి, అదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అయితే 12వ పిఆర్సీ. సో 8th పే కమిషన్ అనేది అమలు కావాలి. అయితే ఇప్పటి వరకు వేతన సంఘానికి సంబంధించి ప్యానెల్ కూడా ఏర్పాటైతే చేయలేదు. గత జనవరిలోనే వేతన సంఘం ఏర్పాటు ప్రకటించినప్పటికీ కమిటీని నియమించడం అయితే జరిగిందండి. ఇటీవలే విధి విధానాలను ఖరారు చేయడం జరిగింది. సో తాజాగా కేంద్ర కమిషన్ అయితే ఏర్పాటు చేసింది మరియు చైర్మన్ కూడా నియమించింది. దీనికి 18 నెలల సమయం కూడా ఇచ్చారు. నిన్న కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక ఆదేశాలే జారీ చేసింది. కొత్త పిఆర్సీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సాధారణంగా పిఆర్సీ కమిషన్ ఏర్పాటై రిపోర్టు సమర్పించడానికి 12 నుండి 18 నెలల వరకు సమయం పడుతుంది. ప్రభుత్వం సదరు సిఫార్సులను సమీక్షించి ఆమోదించి అమలు చేయడానికి మరొక ఏడాది పట్టవచ్చు. దీంతో 2 ఏళ్ల వరకు కొత్త వేతన సంఘం అమలయ్యే అవకాశం ఉందని అయితే తెలుస్తుందన్నమాట. భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే జీతభత్యాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఎక్కువ మేలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుత పెన్షన్లకు కనీసం 9,000 రూపాయలు అయితే కనీస పెన్షన్గా ఉండగా 8వ వేతన సంఘం కింద దీన్ని 25,000కు అయితే పెంచే అవకాశము కనిపిస్తోంది అని కేంద్రం పరిశీలిస్తుంది. దాదాపు ఇదే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీస పెన్షన్ అనేది 25,000 అన్నమాట, 9,000 నుంచి. మరి ఈ నివేదిక కూడా ఇదే స్థాయిలో పెరగాలని అయితే సూచిస్తోంది. సర్వీసు కాలంలో కీలక మార్పు. ఇంకా రిటైర్మెంట్ తర్వాత పూర్తి పెన్షన్కు అర్హత పొందే సర్వీస్ కాలాన్ని కూడా ఈ మేరకు 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని ఒక ముఖ్యమైన వాదన వినిపిస్తోంది. ఈ సంస్కరణ కూడా దాదాపు ఖరారయ్యేటట్టుగానే కనిపిస్తుంది. దీంతో పూర్తి పెన్షన్కు సంబంధించి ప్రస్తుతం ఉన్న సమయం కంటే కాస్త ముందుగానే అర్హత పొందే వీలైతే ఉంటుంది. ఇకపోతే పెన్షన్ ప్రాసెసింగ్లో పారదర్శకత. పెన్షన్ ప్రాసెసింగ్ను మరింత సరళీకృతం చేయడానికి మరియు పారదర్శకతను పెంచడానికి ఈ యొక్క యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధి విధానాలను మరింత సులభతరం చేయడానికి కేంద్రం అయితే సూచిస్తోంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకం. ఇక జీతభత్యాలను నిర్ణయించడంతో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది సుమారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 1.83 నుంచి 2.46 వరకు మధ్యలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుత కనీస జీతం పెన్షన్ పైన ఎన్నో రెట్లు
ఎన్ని రెట్లు ఉంటుందో తెలియజేస్తుంది అనమాట. అంటే 2.46 రెట్లు ఎక్కువ ఉంటుంది ప్రస్తుతం వచ్చే జీతం కంటే. దీంతో ఉద్యోగుల యొక్క టేక్ హోమ్ శాలరీ, చేతికి వచ్చే జీతం పెరుగుతుంది. ఇంకా ఇదే సమయంలో అత్యధిక గ్రాట్యుటీ చెల్లింపులు, పెద్ద మొత్తంలో ప్రావిడెంట్ ఫండ్లు కాంట్రిబ్యూషన్ అందుకునే అవకాశాలు కూడా ఉంటుంది. ఇక మరిన్ని శుభవార్తలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందో చూడాలి. మరి వేచి చూద్దాం ఫ్రెండ్స్. 8th పే కమిషన్ అయితే జనవరి 1, 2026 నుంచి అమలు కావాల్సి ఉంది. దీనివల్ల ఇది ఇంప్లిమెంట్ అయితే మనకు దాదాపుగా 10,000 ఉన్న వారికి 26,000 ఈ విధంగా పెరుగుతుంది అనమాట. సో శాలరీస్ అయితే డబల్ కంటే ఎక్కువ పెరుగుతాయని ఈ యొక్క అంచనా అయితే ఉంది. మరి చూడాలి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా ముందుగా అయితే అందరికీ అప్డేట్ చేస్తానండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.